పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలైనా మమ్మల్ని మరొకసారి మీ సన్నిధానంలో నిలవబెట్టి ఇటు విధంగా తండ్రి మీ మాటలను ధ్యానించుకోవటానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు పాటలు ఎందు కంఠస్థ వాక్యాలు ఎందును మిమ్మల్ని ఘనపరిచయము తండ్రి. ఇంతవరకు కొన్ని మాటలు మేము విన్నాం, తెలుసుకుంటున్నాం. మేము తండ్రి మా ఆత్మీయతలో ఎంతవరకు మేము బలపడుతున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి. ఈ సమయంలో మీ మాటలను తండ్రి మరికొన్ని విషయాలను ధ్యానిస్తూ ఉండగా మా అందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీ మాటలను ఎలా మేము ఆలోచించాలో, ఎలా మేము అర్థం చేసుకోవాలో తండ్రి చక్కటి ఆలోచనను, వివేచన జ్ఞానాన్ని మా అందరికి ప్రసాదించమని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని, బలమును, శక్తిని ప్రసాదించమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నందరికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక రోజున మనందరము ఆరోగ్యాలతోనూ భూమి మీద మనము బ్రతుకుతూ మరొక పునరుద్ధాన దినము రోజున మనం అందరము ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని బట్టి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతవరకు కూడా కొన్ని విషయాలు మనం విన్నాం. ఆ విషయాలు మనము ఆలోచన చేస్తూ గ్రహించాలని మీ అందరికీ మరి మనం చేస్తూ అందులో ఒక మాటను చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఏమనుంది అక్కడ? ఒకసారి బాగా ఆలోచించాలి. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేనే ఆయననని వారితో చెప్పగా ఎవరితో చెబుతున్నారు? అలాగే ఎవరి గురించి నేను ఆయన అని చెబుతున్నాడు అక్కడ? ఆలోచించాలి. ఈ మాట మీకు ఏమర్థమవుతుంది? ఈ మాటను ఒక్కటే ఆలోచించాలి. ఏంటనంటే నేనే ఆయన అని. ఏంటి దీని అర్థం ఏంటి? నేనే ఆయన అంటే ఏ విధంగా మనం ఆలోచించాలన్నమాట? నేను ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయన అంటే వేరొక వ్యక్తిని చూపిస్తుంది అక్కడ, అంతేనా? బాగా ఆలోచించాలి. నేను ఆయనని అని. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు అని మనకు కనపడుతుందా, లేకపోతే తండ్రిగా ఉన్న వ్యక్తికి వేరొక వ్యక్తికి సంబంధించినదిగా ఉందా? ఆలోచించండి ఒకసారి అని చెప్పాడు అక్కడ. నేనే ఆయనను అంటే అర్థం ఏంటి? నేను ఈ మాటను కొంతమంది ఎలా ఆలోచన చేస్తారు అని అంటే నేనే తండ్రిని, నేనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయనే నేను, నేనే ఆయన, అలా అర్థం చేసుకోవాలా? మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేనే ఆయన అంటే ఎందుకు ఆయన అని పలానా వ్యక్తి చూపిస్తున్నాడు అక్కడ? మనకు సువార్తల్లో చాలా దగ్గర ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా.
నేనే ఆయనని, యేసుక్రీస్తు ఆయన చెబుతున్నాడు, భక్తులు చెప్పట్లేదు అక్కడ. ఆయన చనిపోతే ఒకవేళ ఆయన గురించి చెప్పినా అది వేరే విషయం, కానీ యేసుక్రీస్తు వారే చెబుతున్నాడు అక్కడ నేనే ఆయనని అనే పదం ఎలా ఉంది? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇందాక అన్న చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారి గురించి ఆయన పరిచయం చేయవలసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో ఆయన కళ్ళెదుటగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నా ఈయన కాదేమో, ఈ రక్షకుడు ఈయనే కాదేమో, తనను గురించి తాను పరిచయాన్ని ఇస్తున్నాడు అక్కడ. నేనే ఆయనను అంటే అర్థం ఏంటి? ఆయన అంటే ఎవరు అక్కడ? ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు. ఆయనని ఎందుకు సంబోధిస్తున్నాడు అక్కడ ఆ కనపడే వ్యక్తి అని? అంటే పాత నిబంధనలో క్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆయన ప్రవచనాల గురించి మాట్లాడుతూ, ప్రవచనాలలో ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయన ఉన్నాడే, ఆయన నేనే అని అర్థం. అది కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది? ఈ వచనాన్ని చాలామంది నాకు చూపించారు. ఎందుకు చూపించారంటే, నేను అంటున్నాడు కదా యేసుక్రీస్తు నేనని, ఆయన అంటే తండ్రి, ఆయనే ఈయన, నేనే ఆయన, కాబట్టి మేము ముగ్గురం ఒక్కరే. చివరికి ఎక్కడికి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి అనే దేవుడు కానీ, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి కుమారుడు అనే దేవుడు కానీ, వీరు ముగ్గురు ఒకటే అనడానికి ఆధారాలు చూపిస్తున్నారు. మరి దీనికున్న ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఏం ఆలోచన, ఇది ఏం అర్థం అంటే, నేనే ఆయన అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిశువుగా పుడతాడు, ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయే, ఆయన ఉన్నాడు ఒక బిడ్డ, నేనే ఆయన అనే సంభాషణ కలుగుతుంది. అలాగా ఆయన గురించి ఆయన కొన్ని మాటలు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. అందుకని ఇంతవరకు చూసుకున్నట్టుగా యేసుక్రీస్తు తనను గురించి తాను పరిచయం చేసుకున్నాడు. రైట్, మరి వాక్య భాగంలోనికి వెళ్తున్నాం. చాలా జాగ్రత్త ఆలోచించాలి. మళ్ళీ గత వారంలో దేని గురించి మనం ధ్యానించామో ఒకసారి మనం దాన్ని ఆలోచన చేసి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అపోస్తులుడైన పౌలు గారు బాప్తిసం గురించి ఒక పాయింట్, దాంట్లో ఇంతకు ముఖ్యమైనది ఏంటి? సంఘములో ఉండవలసిన లక్షణాలు. ప్రారంభ సంఘంలో పౌలు గారు స్థాపించిన సంఘాలలో కొరింథీ సంఘం అనేది బలహీనమైన సంఘంగా కనపడుతుంది. ఆ సంఘాన్ని మళ్ళీ బలహీనమనేది ఎందుకు మనకు బైబిల్ రాయించాడు? ఇప్పుడు బలవంతమైన వాటి గురించి ఆలోచన చేస్తే మనం బ్రతకాలి అని మన బైబిల్లో రాయించాలి. మరి బలహీనమైన వాటిని గురించి కూడా ఎందుకు రాయించాడు? పాపమైన వాటి గురించి ఎందుకు రాయించాడు? కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము అపరిశుద్ధమైన గ్రంథమా? లోకమంతా కూడా అలాగే ఉంటుంది కదా. దీంట్లో తప్పు రాయించాడు కనుకనే ఈ బైబిల్ అంతా తప్పే అని అనేక మంది చెబుతున్నారు. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తే, మరి ఇక్కడ కొరింథీ పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు చాలా లోకస్తులు, చాలా అపవిత్రులైన వారు. మళ్ళీ వారి గురించి ఎందుకు రాయించాడు బైబిల్లో? అంటే అవి రాయించాడంటే దానికంటూ ఒక ఆలోచన దేవునికంటూ ఉంది. ఏంటి? మీరు ఇలా బ్రతకకండి అని రాయించాడు. అంతేగాని ఇది తప్పు అని చెబుతూనే మీరు ఇలా బ్రతకకండి అని, అది కూడా ఒక మంచి మార్గం అది. అంతేగాని ఇది తప్పు ఉంది కనుక బైబిల్లో కూడా మరి యోబు గారి విషయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు అనేక మంది కదా. ఆలోచించాలి. రైట్, ఇది గత వారంలో మరి సంఘంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవి చూసుకుంటూ మనలో ఉండకూడదని కొన్ని మాటలు మనం చూసాం. ఎందుకంటే ఆ పౌలు గారు అలాంటి వారికి బాప్తిసం ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు చాలా లోక సంబంధులైన వారు, భక్తిలో ఉన్నామని పైకి మాత్రమే వేషధారిగా ఉంటున్న వాళ్ళు. అందుకని మీకు బాప్తిసం ఇవ్వలేదు. మీ గురించి నాకు తెలుసు. ఎవరి ద్వారా? ఎవరి కుటుంబం ద్వారా? స్టెఫెన్ యొక్క కుటుంబం ద్వారా, క్లోయే ఇంటి వారి వలన మీ గురించి నాకు తెలిసింది అంటాడు పౌలు గారు. అందుకని మీ బాప్తిసం లేదు, అందుకని దేవునికి స్తోత్రం అంటాడు కదా. ఎందుకన్నాడు దేవునికి స్తోత్రం అని? అక్కడ వాళ్ళ గురించి తెలుసు కదా. వాళ్ళు బాప్తిసం ఇస్తే ఎవరికి ప్రాబ్లము?
ఇచ్చిన ఆయనకి ప్రాబ్లమే, తీసుకున్న ఆయనకి ప్రాబ్లం, అందుకని అక్కడ ఇవ్వలేదు. రైట్. ఈరోజు మరికొన్ని విషయాలను మనం ఆలోచించగలిగితే, మరి ఈ కొరింథీ పట్టణంలో మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి మనం బైబిల్ తెరిచి ఆలోచించేద్దాం. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము చూడాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 వచనం నుంచి ఆలోచించగలిగితే మీకు బాగా ఆలోచించాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు ఆలోచించాలి. పత్రికలు మనం చదివేటప్పుడల్లా బాగా ఆలోచించాలి. పత్రికలు మనం చదివేటప్పుడల్లా ఇవి నాకే, ఇవి మనకే, ఇవి మన సంఘానికే, ఇవి మన సహోదరులైన వారికే అని అనుకోవాలి కదా. ఏమంటున్నాడు ఇక్కడ 17వ వచనంలో? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనును. ఏమంటున్నాడు? మిమ్మును మెచ్చుకొను. ఎందుకు మెచ్చుకొను అంటున్నాడు? ఇచ్చేదైతే వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కానీ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతకాలి? జ్ఞానవంతులుగా బ్రతకాలి. కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అందుకనే మిమ్మల్ని గురించి నేను అదే చెబుతున్నాడు ఇక్కడ. మీకు ఈ జ్ఞానమునిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ఎందుకంటే మీరు ఎలాగ ఉన్నారు? మెచ్చుకునే విధంగా ఉన్నారా? ఇంకా కిందే ఉంటున్నాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఏంది వెరైటీగా ఉంది చూడండి మాట. ఏంటి? కొంతమంది మనుషులైన వారు ఆనాడు కొరింథీ పట్టణంలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ, కొంతమంది భక్తులైన వారు సంఘానికి రావడం అనేది మేల కీడ? ఇక్కడ మాట్లాడుతున్నాడు కీడు అంటున్నాడు. ఏంటి? దేని కీడు అంటున్నాడు? మరలా చూద్దాం ఒకసారి. మీరు కూడి వచ్చుట అంటే మీరు కూడి వచ్చినట్టు అర్థం ఏంటి? సంఘం అంతా కూడు దేవుణ్ణి ఆరాధించే ప్రదేశానికి, సంఘానికి మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే అనలేదు, ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు మేలు కాదు అంటున్నాడు? ఎందుకు కీడుకే మీరు వస్తున్నారు అంటున్నారు? అంటే వాళ్ళు వచ్చేది సంఘాన్ని అభివృద్ధి చేయడానికా? ఆలోచించాలి. సంఘం అనేది ఏంటి? దేవుణ్ణి ఆరాధింపబడేటట్టుగా కదా, దేవుణ్ణి ప్రతిబింబముగా ఉండాలి సంఘం. మన ఒరిజినల్ మనము అద్దం దగ్గరికి వెళ్తే మన ప్రతిబింబం అక్కడ కనపడుద్ది కదా. సంఘం అనేది కూడా ఎలాగ ఉండాలి? దేవుడు పరలోకమందు ఉన్నాడు అని అంటే ఆయన గుణగణాలన్నీ ఎక్కడ కనపడాలి? సంఘములో కనపడాలి. కానీ సంఘంలో కనపడుతున్నాయా? లేవు. ఒకవేళ మీరు సంఘానికి వచ్చిన తర్వాత మీరు మారాలే, కానీ సంఘంలోనికి వచ్చి మీరేం చేస్తున్నారు? మారుస్తున్నారు. ఎట్లా? దేవుని దగ్గరకా, దేవునిలోనికా, భక్తిలోనికా? భక్తిగా ఉంటున్న వ్యక్తినే నువ్వేం చేస్తున్నావు? అందుకని మాట్లాడుతూ నువ్వు ఎలాగున్నావు అంటే, కొరింథీ సంఘమా మీరు చాలా ఇదిగా ఉన్నారు కనుక మీరు సంఘానికి రావడమే కీడు. అదే చెప్తున్నాడు, వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. తర్వాత ఇంకేమంటున్నాడు? మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏం చేస్తున్నా అంటాడు పౌలు గారు? వింటున్నాను. కొంత మట్టుకు అంటే పౌలు గారు ఉన్న ఆలోచన అంటే బాగా ఆలోచించాలి. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది పౌలు గారు? మొట్టమొదటిగా మీరు కీడుకే సంఘానికి వస్తున్న, మీరు సంఘానికి రావడం కీడుకే కానీ ఎక్కువ మేలుకే కాదు అంటున్నాడు అక్కడ. అంటే మీరు సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకమంటున్నాడు? మొత్తానికి కింద చెప్తున్నాడు, మేలుగా బ్రతకాలి. ఒకరిని మరి ఆత్మీయతలు ఎదిగేటట్టుగా ఉండాలి. నువ్వు వచ్చావు అని అంటే ఇక్కడికి నీ ద్వారా ఒకరు నాశనం కాకూడదు. అంతేనా? మన సంఘంలోనికి వచ్చిన తర్వాత నా ద్వారా ఒక వ్యక్తి మారడానికి ఉపయోగకరంగా ఉండాలి నేను.
నేను అతని దగ్గరకు వచ్చిన తర్వాత అతను నా దగ్గరకు వచ్చి సంఘానికి వచ్చాడు. అతను ఇంకా భయభక్తులతో భక్తిగా పెంచడానికి నేను ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను అతన్ని మనసును మార్చి లోక విషయాలకి నెట్టి అతన్ని అలా చేస్తే సంఘానికి కీడమేలా మరి. అందుకని కొరింథీ సంఘమా, మీరు ఎక్కువ కీడుకే మీరున్నారు అంటున్నాడు. ఇంకేమంటాడు కింద, ఎందుకున్నారంటే మీరు ఆలోచన ఎలా ఉందంటున్నాడు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని. ఎందుకు మీరు కీడికే అని చెప్తున్నాడు అంటే మీలో ఏమున్నాయి కక్షలు ఉండటం వలన సంఘానికి మేలా కీడా. ప్రశ్న ఏంటి? కక్షలు ఇవన్నీ ఉండటం వలన సంఘానికి మేలా కీడా. అలాంటి వారు సంఘానికి మేలా కీడా. కీడు అంటే సంఘానికి ప్రమాదం, అంతేనా? ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రమాదమే. ఇంకా చూద్దాం ఏమంటాడు కింద అంటున్నాడు, మీరు సంఘమును కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. నాకు కనబడుతున్నాయి, నేను వింటున్నాను మీ గురించి. కొరింథీ సంఘం అంటున్నాడు పౌలు గారు. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. నేను ఒకవేళ ఎవరి ద్వారా విన్నా కానీ ఇదైతే నిజం, ఎందుకంటే నేను కూడా చూశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. కొంత మట్టుకు ఇది నిజం, కొంత మట్టుకు ఇది నిజం అంటే ఆయన జరిగే కళ్ళారు చూశాడని పౌలు గారు. ఇది నిజమని ఖండితంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? చూశాడు పౌలు గారు అనమాట మొత్తాన్ని. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అంటే నేను కన్ఫామ్గా ఆయన కళ్ళారా ఆయన చెవులారా విన్నాడనమాట మొత్తానికి. ఏంటి, దేని గురించి విన్నాడు? సంఘములో అసూయలు, కలహాలు, విభేదాలు ఇవన్నీ సంఘంలో ఉన్నాయి కనుక మీ వలన సంఘానికి మేలు లేదు కానీ కీడుకే ఉంది మీరు. ఇంకా కిందే ఉంటున్నాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఏమున్నాయంట? భిన్న అభిప్రాయాలు. భిన్న అభిప్రాయాలు అంటే అభిప్రాయం అంటే నాదొక అభిప్రాయం, నాదొక ఆలోచన, మీదొక ఆలోచన, ఇది భిన్నాభిప్రాయాలు. ఒకే అభిప్రాయం అంటే నీది నాది మనందరిది ఒకే ఆలోచన ఉంటే అది ఒకే అభిప్రాయం. కానీ మీలో ఎలా ఉన్నారంట? భిన్నాభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. మళ్ళీ భిన్నాభిప్రాయాలు కలిగింటే సంఘం ఎలా ఉంటుంది? అంతేనా? ఎంత స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు కొరింథీ సంఘానికి ఆలోచించేయాలి కదా. ఈ సంఘం ఎవరిది? క్రీస్తు రక్తం చిందించాడు, ఆయనది కదా. అందుకని జాగ్రత్త పడాలని ఇవన్నీ కొరింథీ సంఘానికి హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. అక్కడ అండి చాలా స్పష్టంగా ఇంకా కొన్ని మాటలు బయలుపరుస్తారండి, చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు, ఈ విషయాలు ఇంకా బాగా ఆలోచించాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా అంటే సంఘం. పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనకైతే దేవుడు అంటే సంఘం మనందరికీ కదా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. వేటిని? వాక్యాన్ని ఏం చేశాడు? బయలుపరిచాడు, మనకు తెలియపరిచాడు ఇప్పుడు కదా, బయలుపరిచాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమవుతుందంటే ఆత్మ, మనకి దేవుడు ప్రసాదించిన ఆత్మ మర్మాలను కూడా, మనకి తెలియని విషయాలను కూడా తెలియజేసేదిగా, దేవుని మాటలను తెలియజేసేదిగా పరిశుద్ధాత్మ మనకు. అందుకని పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నడిపించాలంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా తెలియపరిచేయాలి. ఇంకేమంటున్నాడు?
ఒక మనుష్యుని సంగతులు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. ఇక్కడ డివిజన్ జరుగుతుంది ఏంటనంటే మనిషి ఆత్మ, దేవుని ఆత్మ కదా. అంటే ఒక మనసులో ఉన్న వ్యక్తి, నా మనసులో ఉన్న ఒక విషయాన్ని గురించి మీకు తెలియదు కదా, అది నాకు మాత్రమే తెలుసు. అలాగే మనలో ఉన్న మనిషి ఆత్మ, ఈ యొక్క ఆ దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క మాటల గురించి తెలియడానికి మనుషులుగా ఉన్న మన మనసు గురించి మనం తెలుసుకోగలమా? అంటే మన మనసుకి మనం దాన్ని తెలుసుకోవడానికి, ఆలోచించడానికి అంత పవర్ఫుల్గా ఉంటుందా మన మనసు అని అంటే కాదు. మళ్ళీ ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువు 11వ వచనంలో మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడంటే ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. మనుషుల్లో ఎవరికి నాలో ఉన్నది నాకు మాత్రమే తెలుసు, నా ఆత్మకి తెలుసు కదా, ఎవరికి తెలియదు, మీ అందరికి కూడా. తర్వాత చెప్తే ఏమంటున్నాడు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే వాళ్ళు శరీరరీతికంగా బ్రతుకుతూ మాకు ఆత్మ సంబంధమైన మాటలు తెలుసు అన్నట్టుగా వాళ్ళు భావించేవారు. ఎవరు? కొరింథీ సంఘం వారు ఆత్మీయతలు లేనప్పటికీ క్రీస్తు పేరు తగిలించుకున్నా సరే వాళ్ళ ఆత్మీయతలో ఎదగలేని వారుగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? శరీరానికి సంబంధించిందిగా ఆలోచన ఉంది వాళ్ళకి. అందుకనే దైవాత్మ కలిగిన ఆ మాటలకు అర్థం కాలేకపోతున్నాయి. అందుకనే మీరు ఎలా ఉండాలంటున్నాడు కొరింథీ పట్టణమా? మీరు ఎవరు ఆత్మ కలిగిన వారంగా ఉండాలి? దైవాత్మ కలిగిన వారంగా ఉంటేనే దేవుని సంగతులు మీకు తెలుస్తాయి. అంటే ఆనాడు కొరింథీ సంఘం ఎలా ఉండేది? దైవాత్మ కలిగినదిగా ఉన్నదా? లేదు. ఎందుకంటే వారి శారీరకంగా ఉన్న ఆత్మను, ఆత్మీయంగా ఉన్న ఆత్మకు సంబంధమైన మాటలను ఆలోచించేవారుగా ఉన్నారు. కానీ వాళ్ళకి అవి అర్థమవుతాయా? అర్థం కావు. మనం కూడా అంటే శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్న మనము ఆత్మికంగా ఆలోచించాలంటే కన్ఫామ్గా మనకు పరిశుద్ధాత్మ అవసరం కదా. శారీరకంగా ఉన్న వాటిని ఆత్మీకంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతాయా? అర్థం కావు. అవి ఆత్మతోనే మనం ఆలోచించాలి, పరిశుద్ధాత్మ సహాయంతోనే మనము. కానీ మీలో పరిశుద్ధాత్మ ఉందో లేదని మీకు ఎలా తెలుసు అని అంటే మీ లక్షణాలు, మీ యొక్క ఆలోచనలు, మీ మాటలు ఇవన్నీ కూడా బయటపడుతున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఉన్నాడనంటే లేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన యొక్క మాటలు వేరైపోతాయి, మన ఆలోచనలు వేరైపోతాయి కదా. మనం మొత్తం కూడా శరీరానికి సంబంధమైనవిగా ఉండు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అందుకని ఈ మాటలు చెబుతున్నాడు. ఆనాడు కొరింథీ సంఘం అలా ఉండేది. శరీర సంబంధంగా ఆలోచన చేసి ఆత్మ సంబంధమైనది అని పెడుతుండేవారు ముందు. అందుకని ఈ మాటలు చెప్తే కిందే ఉన్నాడు. చూద్దాం ఇంకా 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక, దేవుని సంగతులు మనం తెలుసుకోవాలంటే లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను. ఎందుకంటే ఆ విషయాలు తెలియాలంటే దైవాత్మ రావాలి, దేవుని ఆత్మ రావాలి. పరిశుద్ధాత్మ దగ్గరికి వస్తేనే దీంట్లో ఉన్న సంగతులు మనకు అర్థమవుతాయి కదా. ఈ విషయాలు అండి, ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మీరు లోకంతో వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకి అర్థమవుతాయా కదా. అందుకనే ఈ మాటలండి లోకస్తులైన వాళ్ళకి ఎలా కనపడతాయంటే కదా, అంతేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అసలుకి అదొక ఆలోచన వాళ్ళకి వేరేలా ఉంటుంది. అసలుకి వాళ్ళకి అర్థం కావు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అలా ఎందుకు ఆలోచన చేస్తారంటే వాళ్ళ శరీర సంబంధాలు కనుకనే వాళ్ళ ఆలోచన అలా వస్తాయి. అందుకని కొరింథీ సంఘమా మీరు అలా ఉండకండి అంటున్నాడు. ఎలాగా? శరీర సంబంధం కలిగిన వరకు ఉండకండి. ఎందుకంటే శరీర సంబంధాలుగా ఉన్నారనుకోండి, దైవ సంబంధమైన మాటలు మనకు తెలియవు, తెలుసని భ్రమలో ఉంటామే కానీ ఒరిజినల్గా మనకు తెలియవు అంటున్నాడు. ఇంకా చూద్దాం కింద ఇంకేమంటున్నాడు.
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఇంకా స్పష్టత ఇస్తూ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఎట్లా చూడాలంటే దేవుని మాటలు కూడా ఆత్మ సంబంధమైన మాటలను ఆత్మ సంబంధమైన వాటితోనే సరితూగాలి, ఆలోచించేయాలి. అంతకంటే లోక సంబంధమైన వాటిని సరి చేస్తే మనకు అర్థమవుతాయి. అవి సరి చూస్తే అవి ఆలోచించేయాలంటే మన ఆలోచన కూడా ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైనదిగా ఉంటేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది? అపార్థం చేసుకుంటాం. ఇప్పుడు అది అర్థమైతేనే మనం దాని ప్రకారం జీవిస్తాం. అపార్థం చేసుకుంటే ఇంక ఎలా ఉంటుంది? మనకు ఆ వాక్యం అర్థం కాదు కదా. వాక్యం అర్థం కానప్పుడు మనం చేసే తర్వాత పని ఏంటంటే పాపానికి దగ్గర అయిపోతాం. మనం చేసే ప్రతి పని కూడా పాపమే అవుతుంది. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా చేసేది పాపం కదా. దేవుని మాట చెప్పిన తర్వాత అది మనకు ఆలోచన వచ్చి ఆత్మీయంగా ఆలోచన చేస్తే అది మనకు అర్థమైనప్పుడు దాని ప్రకారం మనం జీవిస్తే ఆత్మీయతలు వెళ్ళగలం. అది అర్థం కాకుండా మనం వేరే విధంగా జీవించామనుకోండి, అదేమవుతుంది? ఉదాహరణకి ఇంతవరకు మనం చూసుకున్నాం, దేవుడు ముగ్గురు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ముగ్గురు ఒకటే అన్నట్టుగా ఈ వాక్యం కనబడుతుంది జనరల్గా ఆలోచన చేస్తే. కానీ ఆత్మీయంగా వాక్యాన్ని బాగా పరిశీలించి ఆలోచించగలిగితే ఉన్నది ఏంటి కదా? యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రిని దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు మనకు కనబడుతున్నాడు అండి కదా. అంటే మనం ఏదైనా సరే ఒక దాని గురించి ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించాలంటే ఆత్మీయంగానే ఆలోచించాలి. కానీ కొరింథీ పట్టణస్థులైన వారు ఆత్మీయంగా ఆలోచించేవారు కాదు. ఏది ఆలోచించినా శరీరాన్ని తీసుకుని వచ్చేవారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఇస్తాడు కింద ఎంత ఇదిగా మాట్లాడతాడంటే అండి, చూద్దాం కింద. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు. సంఘము ఆత్మీయంగా ఆలోచన చేస్తుందా, శారీరకంగా ఆలోచన చేస్తుందా లేదో స్పష్టత ఇస్తాడండి ఇక్కడ. చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ఏం చేయడట? ప్రకృతి సంబంధి అయిన వ్యక్తట దేవుని మాటలను అంగీకరించలేడు. మరలా చదువు మాట మనకు అర్థం కావడానికి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఆయన మాటలను ఏం చేయడట? అంగీకరింపడు. మనసు ఎవరి గురించి వద్దండి, మన వాక్యాలు వింటున్నాం కదా, మన వరకు ఆలోచించేద్దాం. వాక్యాలు వింటున్న మనము ఇది కరెక్ట్ అని చెప్పిన తర్వాత అది మానుకోకుండా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంగీకరించలేదు మనం మనసు అక్కడ? ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు వాక్యం దొంగతనం చేయకూడదు విన్నాం, కానీ మరల నెక్స్ట్ వారం వచ్చేసరికి కూడా మళ్ళీ దొంగతనం చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? దాన్ని అంగీకరిస్తున్నామన్నా తృణీకరిస్తున్నామని అర్థం. అంటే కొరింథీ పట్టణస్థులైన వారు సంఘంలో ఉన్నారు కదా, మళ్ళీ తృణీకరించకూడదే. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్ని వాక్యాలు వింటున్నారండి, బాగా దేవుని మాటలు వింటున్నారు, సంఘానికి బాగా వస్తున్నారు, భక్తిగా బాగానే ఉంది కనపడడానికి. కానీ వాళ్ళు దేవుడు చెబుతున్న మాటలను అయితే వాళ్ళు అంగీకరించే వాళ్ళ జీవితంలో కనబడట్లేదు. వాళ్ళు ఎవరు అప్పుడు? ప్రకృతి సంబంధించిన వారు, అంటే ఈ లోక సంబంధమైన వారు. ఎవరు? కొరింథీ పట్టణస్థులు. చదువు మళ్ళీ ఏమంటాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే అర్థం ఏంటి? మన వాక్యం విన్నా చెయ్యట్లేదంటే దాని అర్థం ఏంటి? అబద్ధాలు ఆడకూడదు అన్న మనం విన్నాం, దాన్ని చేయట్లేదంటే నేను అంగీకరిస్తే దాన్ని చేస్తాను. అంటే దాన్ని చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని దూరం పెడతాను, దాని లక్షణాన్ని దూరంగా ఉంటాను అని దాని అర్థం. నేను దాన్ని అంగీకరించట్లేదు అని అంటే నేను ఎవరి సంబంధి? ప్రకృతి సంబంధి అయిన వాడు దాన్ని అంగీకరించడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎన్నోసార్లు మన వాక్యం చెబుతాను, దాన్ని విడవట్లేదు, దాన్ని తృణీకరించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? మనంతా ఎవరు అప్పుడు? ప్రకృతి సంబంధమైన మనుషులమైన మనమే. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు పరలోకానికి అర్హత కలిగిన వారా అని అంటే కారు. ఇంకా చెప్తాడండి కింద, చూద్దాం. అంగీకరింపడు. అవి ఏవి అంటే ఏవి? దేవుని మాటలే. అవి
అతనికి వెర్రితనముగా అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎలా కనపడతాయంటే ఆయనకి దేవుని మాటలట. కదా, అతనంటే ఎవరు? ఇంకా ప్రకృతి సంబంధం అంటే లోక సంబంధమైన వ్యక్తికి ఎలా కనపడతాయి? వెర్రితనంగా కనపడతాయి. అంటే తీసి పడేస్తారు ప్రతిదాన్ని కూడా, పెద్దగా ఆలోచించారు. అవును, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో, ఈరోజు నేను చెప్పిన తర్వాత నేను తీసేసుకోవాలి కదా, తీసేసుకోవట్లేదంటే ఎవరు మనము? ప్రకృతి సంబంధించిన వారము. మనకి ఎలా కనపడుతుంది మొత్తానికి అది? ఇన్నిసార్లు చెబుతానండి, మనం వినట్లేదంటే వాక్యాన్ని ఎలా మనం ఆలోచన చేస్తున్నాం? ఆలోచించాలి. తీసి పడేస్తున్న వాక్యాన్ని. అర్థమవుతున్నమాట? ఇప్పుడు ఒక వ్యక్తి నాకు విషయం చెప్పాడు, ఏంటి, నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని చెప్పాడు కదా. నేను ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పాడేమని, నువ్వు ఇలా మాట్లాడకూడదని. ఆ వ్యక్తిని మంచి చెప్పాడు నాకు, నేనేం చేయాలి? అది నేను మాట్లాడుకోకుండా మనసును ఆ లక్ష్యం తీసేసుకోవాలి. కానీ 100 సార్లు చెప్పినా నేను ఆ మనసు నిన్ను మార్చుకోకుండా ఆ మాటలు అలా మాట్లాడుతున్నా అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి చెప్పిన మాటలు నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, సింపుల్గా తీసి పడేస్తున్నాము. ఇది పెద్ద విషయం కాదులే, ఏం పనికి వస్తాయిలే. ఇవి చివరికి వచ్చేసరికి అవి ఎలా కనపడుతున్నాయి తెలుసా మనుషులకి? ఇక్కడ చెప్పాడు అదే వెర్రితనముగా. వెర్రితనం అంటే అర్థం ఏంటి? దాని లోతులోనికి వెళ్తేనండి, మనిషి దాన్ని చెప్పిన తర్వాత నెరవేర్చుకోకుండా ఉంటేనే అది వెర్రితనం అవుతుంది. ఇప్పుడు చెప్పాడు, నేను విన్నాను, అది మంచి మార్గంలో వెళ్ళిపోతాం. చెప్పిన తర్వాత కూడా పదే పదే చెబుతున్నాడు, దాన్ని పెద్దగా ఆలోచించే మనం. ఏం కాదులే అది పెద్ద విషయం కాదు కదా అని వదిలిపెట్టేస్తారు చూడు చివరికి. అది ఆ మనుషులు లేని వారు దేవుని వాక్యాన్ని ఎలా కనపడుతుంది? అందుకని చెబుతూ అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను కదా. ఎలా నువ్వు వివేచన చేస్తావు? శారీరకంగా ఉంటే నీకు అర్థమవుతుందా? కావు. ఎలాగ నువ్వు ఆలోచించగలవు అంటున్నాడు? ఆత్మానుభవం చేతనే. ఆత్మ అనుభవము చేతనే. శరీర అనుభవం చేతనే మనకు అర్థమవుతాయా? ఆత్మ అనుభవం అది ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆత్మ అనుభవం ఎలా ఉంటుంది చెప్పండి. ఎలాగ? ఇప్పుడు శారీరకంగా పని కనపడితే ఆత్మనుభవం కనపడుతుంది మనకండి. శారీరకంగా మనం పని చేస్తే ఆ పనులు నువ్వు బాగా అనుభవం కలిగిన వాడు అని అంటాం. మరి ఆత్మ అనుభవం కలిగిన వాడు మనం ఎలా తెలుసుకోగలం? క్రియలే ఆధారం. నువ్వు ఆత్మానుభవం కలిగిన వాడు కానంటే నువ్వు ప్రార్థన బాగా చేస్తావు. నువ్వు ఆత్మానుభవం కలిగిన వాడు అంటే బైబిల్ బాగా చదువుతావు. నువ్వు ఆత్మానుభవం కలిగిన వాడు కూడా దేవుని మాట ధిక్కరించుకోకుండా నువ్వు సంఘానికి వస్తావు. నువ్వు ఆత్మగా అనుభవం కలిగిన వాడుగా నువ్వు ఒకవేళ ఉంటే దేవుడు చెప్పిన ప్రతి దాన్ని తూచే తప్పుకోకుండా నెరవేర్చడానికి ఎంత దూరమైనా ఎంత కష్టమైనా నువ్వు చేస్తావని ఈ క్రియల ద్వారా మనకు అనుభవం అనేది కనపడుతుంది. ఇన్ని సంవత్సరాలే మన ప్రార్థన కానీ వాక్యం చదవడం కానీ లేదంటే దాని అర్థం ఏంటి? మనలో ఆత్మ అనుభవం ఉందనా లేదు అని అర్థం. అందుకని ఆడ కొరింథీ సంఘం కూడానండి సంఘాన్ని స్వీకరించారు, సంఘంలోనికి వచ్చారు, కానీ వాళ్ళు శరీర సంబంధంగా అనుభవాన్ని సంపాదించారు, కానీ ఆత్మీకంగా అనుభవాన్ని సంపాదించలేకపోయారు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఆనాడు సంఘం పౌలు గారు ఎలాగైతే హెచ్చరిస్తున్నాడో మీలో ఆత్మానుభవం లేదంటున్నాడో, ఇప్పుడు మనం కూడా పరిశీలన చేసుకోవాలి ఒకసారి. ఏంటి మనలో ఆత్మ అనుభవము ఎంతవరకు ఉంది అని. ఇది ఆత్మ అనుభవము. ఎందుకంటే ఆత్మ అనుభవం ఉంటేనే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మరలా చదువుదామంటే అదే స్పష్టంగా చెబుతున్నాడు 14వ వచనంలో మధ్యలో, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను కదా. మాటలు ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఏ విషయాలు? దేవుని మాటలు. ఆ విషయాలు మనకు అర్థం కావాలంటే ఎలా మన మనసు ఉండాలి, ఎలా మనం బ్రతకాలంటే ఆత్మ అనుభవం కలిగిన వారంగా బ్రతికితే అప్పుడు అలాగుంటాయి. అందుకనండి భక్తులైన వారు మీరు అందరూ చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా కనపడతాయి? అనుభవం దేంట్లో ఉంది వాళ్ళకి కదా, ఆత్మీయమైన పనిలో వాళ్ళకి అనుభవం సంపాదించారు వాళ్ళు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే ఆ అనుభవం చాలా ఉండాలి మనకి. ఏ అనుభవం? ఓ పని కావాలంటే, ఓ పనికి మనం వెళ్ళాలంటే ఏం కావాలి?
అనుభవం కావాలి. కనీసం అనుభవం అనుకుంటేనే కదా ఆ పనిలో మనం వెళ్ళగలం. ఏ అనుభవం లేకపోతే మనం పనికి వెళ్ళగలమా? డ్రైవింగ్ చేయాలన్నా కనీసం నేను తోలే ఉండాలి ఒకప్పుడు, అది అనుభవం అని అంటారు కదా. మరి పరలోకానికి చేరాలి అని అంటే భూమి మీద మనము ఆత్మ అనుభవం మనకు కావాలన్నమాట మొత్తానికి కదా. ఒకసారి ప్రశ్న వేసుకుందాం, నేను ఎంతవరకు ఆత్మ అనుభవం కలిగిన వాడిని కదా. ఇక్కడ ఉన్న వారందరూ ఒకసారి ఆలోచించారు. ఎందుకని ఆత్మ కలిగిన వాడుగా ఉంటేనే దేవుని మాట మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావా? అస్సలు కావండి. మరి ఎలా అర్థమవుతాయి? వెర్రితనంగా కనపడతాయి, అవునా? మరి మన అనుభవం ఏంటి ఆలోచించాలి. ఇంకేముంటాడు కింద చూద్దాం. ఇంకా ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇప్పుడు 3వ అధ్యాయం నుంచి ఆలోచన చేస్తే, సహోదరులారా, మరలా చెబుతూ, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నా? పొలగరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకు? వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు. ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఏంటిది? స్టార్టింగ్లో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతుంటే శిష్యులు కూడా వాళ్ళకి అర్థం కావట్లే ప్రారంభంలో కదా. ఉపమానం గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉపమానంలో ఒక దాని గురించి అర్థం కాక మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు, ఏంటి ఉపమానం, ఏంటి దీని అర్థం ఏంటి కదా. ఏంది ఏ ఉపమానం గురించి చెప్పాడు అక్కడ? ఇంతకుముందు అడిగాను ఆల్రెడీ ఇది కదా. గురుగులు గోధుమల గురించి వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, దీని అర్థం ఏంటి ప్రభువా అని అంటే మొత్తం వివరణ చేస్తాడు. ఇది 2వ రాకట్లో ఉంటుంది అని చెప్పాడు, మొత్తం వివరణ ఇచ్చేస్తారు అక్కడ. అంటే ఫస్ట్ వాళ్ళండి ఆత్మీయులు ఫస్ట్ వాళ్ళు ఎలాగ బ్రతికేవారు? శారీరకంగా బ్రతికేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆత్మలో పొందిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆత్మీయతలు ఎలా ఎదిగారు వాళ్ళు కదా, అనుభవం ఎలా సంపాదించారు వాళ్ళు. అప్పుడు బైబిల్ ఉన్నది కానీ ఆయన దేవుడు ఇచ్చిన ప్రతి మాటను వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? చిన్న విషయాలు కూడా ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు లోతైన విషయాలు అర్థం కావాలి అంటే టైం పడుతుంది కదా. మళ్ళీ పైన చిన్న విషయాలు కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే అర్థం ఏంటి? శరీర సంబంధంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అర్థం చేసుకోలేరు. అందుకని పౌలు గారు మాట్లాడుతూ మీతో ఎలా మాట్లాడాల్సి వస్తుందని అంటే, మీకు ఆత్మీయ సంబంధంగా మాట్లాడుతుంటే మీకు అర్థంగా లేనట్టుగా ఉన్నాయి, అసలు మేము అలా మాట్లాడలేకపోతున్నాం మీ వద్ద అంటున్నాడు. చూద్దాం, అదే చెప్తున్నాడు. ఏమంటాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో అంటే శరీర సంబంధులు కారు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ఎందుకు అని అంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఆత్మానుసారమైన వాటిని అర్థం చేసుకుంటారు. మీరు శరీరానుసారులు కనుక ఆత్మానుసారమైన విషయాలు మీకు అర్థం కాలేకపోతున్నాయి. అందుకనే మీకు అలా చెప్పవలసి వస్తుంది అంటున్నాడు. కొరింథీ సంఘం అలా ఉంది కదా. ఇదే లక్షణం మనలో ఉందేమో చూద్దాం ఒకసారి. పదే చెబుతున్నా మనం అర్థం చేసుకోలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? ఆలోచించాలి ఒకసారి. ఇది చేయకూడదని పదే చెబుతున్నా అది చేయట్లేదంటే అర్థం ఏంటి? అంతే ఇంక అర్థం. ఎందుకనంటే శరీరాను సంబంధమైన మొత్తం కూడా దేవుడి గురించి ఆలోచించారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన వారు ఏం చేస్తారు? ఇవి దేవునికి దూరం నేను దేనివల్ల దేవునికి దూరం అయిపోతానేమో అని వాటిని దూరం చేసుకుంటారే కానీ కదా. అలాగున్నారంటే కొరింథీ సంఘం. ఒకసారి ఇదే ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఏమైనా ఇలాంటి లక్షణం కలిగి ఉన్నామా? ఏ లక్షణం? మనకు అర్థం కాలేని లక్షణం కలిగిన వారుగా ఉన్నామా? ఆలోచించాలి ఒకసారి. చూద్దాం. కిందే ఉంటున్నాడు.
శరీర సంబంధులైన మనుషులే అనియు తెలిసిపోయింది నీకు. ఎవరికి? పౌలు గారికి. ఏమని? మీకు మాటలు అర్థం కావట్లేదంటే నాకు అది తెలిసిపోయింది. ఏమని? మీరు ఆత్మ సంబంధులు గారయ్యా, మీరు శరీర సంబంధులేని నాకు క్లారిఫికేషన్ అయ్యింది. ఇంకేమంటాడు కింద? కింద వినవచ్చు. రెండో వచనంలో మొదటి వచనం చూడగలిగితే, మూడో అధ్యాయం మొదటి నుంచి, శరీర సంబంధులైన మనుషులే అని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు. క్రీస్తునందు మీరు ఇంకా ఎలాంటి వారట? ఇంకా మీకు ఇంకా ఏం తెలియదు అంటున్నాడు. ఎవరి గురించి? ఇప్పుడు మన గురించి ఆలోచించేద్దాం. మన పసిబిడ్డల బలవంతులైన మనుషుల? నిజంగా ఆలోచించాలి. ఎలా చెప్పుకోగలం బలవంతుల మనుషులని? అది ఎలాగా ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఈ వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని చేస్తే మనం బలవంతులైన వారే. చేయట్లేదంటే అంతేనా? దాని అర్థం అదేనా? మరి మనం పసిపిల్లల బలవంతులైన వారు? ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే సమాధానం అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను బలవంతుడినా కాదా? నేను బలహీనునా కాదా? నేను పసిబిడ్డనా లేకపోతే చాలా పెద్ద వ్యక్తినా? శారీరకంగా ఆలోచన చేస్తే ఆలోచించాలి. ఎవరో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ మనసే నీకేం చెప్తుంది? సమాధానం ఇలాంటి వాడు అని చెప్పేస్తుంది. ఎవరు తిట్టకపోయినా పర్లేదు, నీలో నాతో తిట్టేస్తుంది. నేను ఎవరు కొట్టకపోయినా పర్లేదు, మనసు కంటే ఒక దెబ్బ వేస్తుంది అది కదా. అందుకని మాట్లాడుతూ పరిశీలన చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకని చెబుతూ ఏమంటాడు ఇక్కడ? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇంకా 2-4 అని చెప్తున్నాను కానీ ఫార్ములా మీకు చెప్పలేకపోతున్నా. 1-2 దగ్గరే మీకు చెప్తున్నాను. ఇంకా మీకు చెప్పాల్సింది ఇంకో 100 అంకెలు ఉన్నాయి. ఇంకా 1-10 లోపల ఇంకా మీరు నేర్చుకునేకే తనలాడుతుంటే 100 ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు ఇక నేర్చుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి? మీరు శరీర సంబంధులు, మీ ఆలోచనక లేదు అని అర్థం ఉంది. కింద చూద్దాం ఇంకేమంటున్నాడు? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున. స్టార్టింగ్ మీరు ఎలా ఉండేవారు? ఏదైనా సరే, ఎవరైనా సరే ప్రారంభంలో బలహీనులుగానే ఉండేవారు. అంతే కదా. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనానండి, వాక్యం తెలియక ముందు మనం ఎవరు? బలహీనులు కదా. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అన్నముతో మిమ్మల్ని నేను ఎలా పెంచాను మిమ్మల్ని? ఒకసారి పౌలు గారు చెప్తున్నాడు. పాలంటే ఏంటి? దాని అర్థం అది ఏంటి? పాలంటే వాక్య ప్రకారంగా ఆలోచించారు. ప్రారంభ పాఠాలు ఏంటి? జనరల్గా ఇప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ప్రారంభ పాఠాలు ఏంటి, బలమైన పాఠాలు ఏంటి? ప్రారంభ పాఠాలు అంటే చిన్న చిన్న విషయాలు కదా. ఇప్పుడు బైబిల్లో ఉన్న పైన విషయాలు ఏంటి? జనరల్గా చిన్నవి అంత కూడా వద్దు మనకి. చిన్న విషయాలే. మనం పిల్లలు చదువుకునే ఆజ్ఞలు ఏంటి చెప్పండి? పిల్లలు కూడా చెప్తుంటే ఏంటి? రే నువ్వు అబద్ధాలు ఆడకూడదని మనమే చెప్తూ మనం చేసే పనులు అవి. ఏంటివి అవి? ప్రారంభ పాఠాలు. మనం చెప్తున్నాం అవి ఏమని? అబద్ధాలు ఆడకూడదురా, దేవుడు కొడతాడు. కానీ మనం ప్రారంభంలో ఇంకా బలహీనులమా, పాలు తగులుతున్నామా అర్థం చేసుకోవాలి ఇంకా కదా. దొంగతనం చేయకూడదురా అని మనం ఎవరు లేని టైంలో కదా. అదేంటి? మళ్ళా కప్పేసి కనపడుకోకుండా ఇవన్నీ ఏంటనంటే మనం ఇంకా పాలు తాగే పసిబిడ్డలా ఉన్నాం ఇంకా కదా. చేస్తుంటే, చూస్తుంటే, మాట్లాడుతుంటే కదా. ఇవన్నీ ఏంటి? ప్రారంభ పాఠాలు. ఇవే లేకపోతే లోతైన మర్మాలు మనకి ఎలా అర్థమవుతాయి? అవి ఎప్పుడు చేస్తాం కదా. సైకిలే తొక్కలేని వాడిని నేను విమానం నడుపుతానంటే ఎట్లుంటుంది చెప్పండి కదా. అట్లుంది మన ఆలోచన. అలాగే ఉంది మంది. ఏంటి? ప్రారంభంలో చేయలేకపోతున్నాం. అది మన ఆలోచన అలా ఉంటే మనవి కదా. ఆలోచించాలి ఒక్కసారి. కొరంత పట్టణం అలా ఉందంటే అన్నాడు
కదా, పాలు తాగే బిడ్డల్లానే ఉన్నారట. బలమైన ఆహారం. అందుకనే చెప్పి చెప్పి మీరు బెత్తం తీసుకుని వస్తానట పౌలు గారు. ఎందుకు? వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళ శరీర సంబంధులు మళ్ళీ కదా, శరీర సంబంధులు కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడాలి మనం ఇంకా కిందే ఉంటాడు తెలుసా, పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీకు వచ్చిన వెంటనే ఏమైనా మీకు పెద్ద పెద్ద విషయాలు మీకు చెప్పానా? లేదే. స్టార్టింగ్ విషయాలు మీకు చెప్పిన అవే మీకు అర్థం కాకపోతే బలవి మీకు ఎలా అర్థమవుతాయి? అదే చెప్తే ఇంకేమంటాడు కింద, మీరు ఇంకను అంటే శరీర సంబంధులై. ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఇంకను, మీరు ఇంకను అనే పదానికి అప్పట్లో అనే పదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా కాలం ఉంది ఇంకా మధ్యలో. ఏంటి అదే 3వ వచనంలో 2వ వచనంలో అప్పటిలో అంటే ప్రారంభంలో కొంతకాలం అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, మీరింకను ఇప్పటికీ పౌలు గారు ప్రజెంట్ చెప్తున్నాడు ఇక్కడ, మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. ఏమంటున్నాడు? మీరు శరీర సంబంధాలుగా ఉన్నారు కనుకనే మీరు ప్రారంభంలో ఉన్నట్టే బలహీనులుగానే మీరు ఉన్నారు. బలహీనత్వం కలిగిన వారుగా కొరింథీ పట్టణం ఉందంట. ఇప్పుడు అదే విషయం మన దగ్గర ఆలోచించేద్దాం. మనం బలవంతులమా బలహీనులమా? ఒకవేళ బలవంతులుగా ఉన్నామంటే మనం ఆత్మసారంగా ఉండాలి. శరీర సంబంధంగా ఉన్నామంటే అర్థం ఏంటి? మనం ఆత్మీయతలో బలహీనంగా ఉన్నవారము కదా. చూద్దాం కింద ఇంకా చాలా విషయాలు చెప్తారండి. మీలో అసూయయు. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే మన నేటి వారమోనండి, వాళ్ళు కొరింథీ పట్టణంలో మొదటి అధ్యాయంలో చదువుకున్నట్టుగా వాళ్ళకి కలిగేటువంటి ఆలోచన ఏంటంటే విభేదాలు ఉండేవి కదా. విభేదాలు ఏంటి అంటే అర్థం ఏంటి? వేరు చేయడం. భేదం అంటే, విభేదాలు అంటే వేరు చేయడం, ఒకరిని ఒక్కొక్క విధంగా ఆలోచన చేసి వేరు చేయడం. అందుకని పౌలు గారి గురించి మాట్లాడుతూ, తర్వాత అపోలో గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా అదే ఎన్నో వచనంలో ఉంది. ఒకటో అధ్యాయం 12వ వచనంలో ఉంది కదా. ఏమంటారు? మీలో ఒకడు నేను అపోలో వాడును, నేను పౌలు వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకునే ఆలోచన ఉంది చూడండి. అది ఏ ఆలోచన? శరీర సంబంధమైన ఆలోచన. అదే చెప్తాడు కింద. ఇప్పుడు చూద్దాం 3వ వచనంలో, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా అంటే అవును. కారు అనేది వేరు, కారా అంటే అర్థం ఏంటి? డౌట్ పెట్టాడు అక్కడ, క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే అలాగున్నారు మీరు అని చెప్తున్నాడు అక్కడ. తెలీదా అంటే దాని అర్థం ఏంటి? మీకు తెలియదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు తెలియదా అనే పదానికి అర్థం ఏంటి? తెలుసు కదా మీకు, మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మీకు తెలీదా? అలాగే మీరు కారా అంటే అర్థం ఏంటి? మీరు శరీర సంబంధులే కదా అంటున్నాడు అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి. ఎప్పుడు శరీర సంబంధాలు అవుతారట? వాళ్ళు ఏమున్నాయి అక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, మీరు కలహములు అసూయలు ఉండగా మీరు శరీర సంబంధులే మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. ఇంత డెఫినేషన్ చెప్తున్నారు చూడండి, ఎంత కరెక్ట్గా. అంటే ఇట్లా విభజించేవారు ఎవరు? ఆత్మ సంబంధమైన వాళ్ళైతే విభజించేస్తారా? ఆలోచించారు ఒకసారి. ఆత్మ సంబంధమైన వారైతే వాళ్ళు విభేదాలు కోరుకుంటారా? విభజన కోరుకుంటారా? ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైన వాళ్ళు అయితే అందరూ ఏకముగా దేవునిలో నడవాలి, బ్రతకాలని ఆలోచన చేస్తారు వాళ్ళు కదా. శరీర సంబంధాలు ఏం చేస్తారు? నేను అపోలో వాడని, నేను పౌలు వాడని, ఇంకా నాదే డిఫరెన్స్, ఇలా వేరుపరచడానికి అవకాశాలు ఎవరిలో ఎక్కువగా ఉన్నాయనంటే ఆత్మ సంబంధమైన వారిలో ఉంటాయా? శరీర సంబంధమైన వారిలో ఇలాంటి లక్షణం ఉంటుంది. ఎలాంటి లక్షణం? విడగొట్టే లక్షణం, వేరు చేసే లక్షణం, విభేదాలు కలిగించే లక్షణం ఎవరిలో ఉంటుంది? శరీర సంబంధమైన. అదే చెప్తున్నాడు మరలా చూద్దాం 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడును,
మరొకడు నేను మరొకడు నేను అపోలో వాడును అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి అని సంబంధమైన మనుషులు చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అంటే అవును. మీరు ప్రకృతి సంబంధాలు ఎందుకు విభజన చేస్తున్నారు? మీరు శరీర సంబంధం లేదు కాబట్టి మీరు అలా విభజన చేస్తున్నారు. ఆత్మ సంబంధాలు అయితే మీరు దేవుడు ఒక్కడే కదా, మనందరూ ఏకంగా ఉండి దేవుని మనము గణపరదాం అని అంటారు. మీరు అనట్లేదంటే అర్థం ఏంటి? మీరు శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఇంకేమంటాడు కింద? అందుకని అపోలో గురించి మాట్లాడుతూ అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. వాళ్ళందరూ ఎవరు? దేవునికి పరిచారం చేశారు వాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు? వారిని దేవుడిగా కొలుస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మీరేం చేస్తున్నారు? కొరింథీ సంఘమా, మీరు వారికి స్థానాన్ని ఇస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని మీరు మనుషులైన వారికి స్థానాన్ని ఇస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు అంటున్నాడు. అదేమంటాడు ఇక్కడ 4వ వచనంలో 5వ వచనంలో, ఒక్కొక్కరికి అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. వాళ్ళు ఎందుకు మీరు అంత గొప్ప రీతిగా ఆలోచన చేస్తున్న వాళ్ళ గురించి? వాళ్ళు అసలు ఎవరు? వాళ్ళు పరిచారకులు కదా, ఆయన గురించి చెప్పడానికి వచ్చినటువంటి సేవకులైన వారు కదా. మళ్ళీ వారిని ఎందుకు మీరు అంత గొప్పగా, వారి ద్వారా విభజన జరుగుతుంది మీకు, వారి పేరుని బట్టి విభజన ఎందుకు చేస్తున్నారు మీరు కదా? దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ మీరెందుకు మనుషులైన వారికి ఇస్తున్నారు? అది ఎవరు ఆలోచన తెలుసా? ఇచ్చేస్తున్నారంటే ఎవరు ఆలోచన అది? శరీర సంబంధమైన ఆత్మ కలిగిన వారు కదా. ప్రకృతి సంబంధమైన వారే ఇలా విభజనలు కోరుకుంటారు అంటున్నాడు. ఇంకేమంటాడు కింద? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు. చేసేవారు ఎవరు? దేవుడే. మళ్ళీ మీరు దేవునికి రావాల్సిన కదా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వృద్ధి చేసేవారు ఎవరు? దేవుడే కదా. మళ్ళీ ఆయన వృద్ధి చేస్తుంటే వీళ్ళేదో వృద్ధి చేస్తున్నట్టుగా మీరెందుకు వాళ్ళకి అంత గొప్పగా డివిజన్ కలుగుతుంది? మేము వాళ్ళం వీళ్ళు అంటున్నారు ఏంటి? మీరు ఎవరు వారు? దేవుని వారు. మీరు దేవుని సంబంధమైన వాళ్ళు. మీ వాళ్ళ సంబంధం, వీళ్ళ సంబంధం మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరు శరీర సంబంధాలు కనుకనే మీరు అలా చెప్పుకుంటున్నారు. ఆత్మ సంబంధాలు అయితే వారు దేవుని సేవకులు అండి. వారు మమ్మల్ని దేవుని నడిపించడానికి వచ్చారు. వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటారు. వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అందుకని నెత్తిని పెట్టుకోరండి. వాళ్ళు నెత్తిని పెట్టుకుంటున్నారంటే దేవుణ్ణి పెట్టుకోవాల్సిన ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి కదా? వారందరూ ప్రకృతి సంబంధులు. అప్పుడు మనం కూడా ఒకవేళ మనలోనే ఆలోచించాలి. ఎందుకనంటే మనం కూడా దేవునికి ఇవ్వాల్సిన కనుక మనుషులకు ఇస్తున్నామంటే కదా. మనందరూ ఎవరు? ప్రశ్న వేసుకోవాలి. శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా అని కదా. చూద్దాం ఇంక కింద ఏమంటున్నాడు? పౌలు ఎవరు, అపోలో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడు. 7వ వచనం చూస్తే, కాబట్టి వృద్ధి కలుగచేయు దేవునిలోనే కానీ, వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ, నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదంటే మీరెందుకు అంత గొప్పగా చెప్తున్నారు? ఆయన చెప్తున్నాడు ఏమని? పౌలు గారు తాను గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ మీకు అర్థమవుతున్నాయి మాటలు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? ఆయన గురించి హెచ్చించుకున్నాడు, తగ్గించుకున్నాడు అక్కడ దేవుని దగ్గర. కానీ మనమైతే ఆ స్థితిలో ఉంటే ఏం చెప్తాం మనం? పౌలు గారు అక్కడ ఉండి నేనెవరిని, అపోలో ఎవరు? అక్కడ మేమందరూ పరిచారకులే కదా, మీరెందుకు మమ్మల్ని అలాగ పెడుతున్నారు మీరు కదా. పౌలు గారే తన గురించి తను ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడో ఆలోచించాలి దేవుని దగ్గర కదా, సంఘంతో మాట్లాడుతూ. అదే లోకస్తులు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనుషులు ఎలా ఉంటారు? వాక్యం ఉండదు. జనరల్గా ఆలోచించేది సాక్ష్యం అనేది ఎందుకు చెప్తారు చెప్పండి కదా. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని కనపరుస్తున్నారా?
అపోస్తులైన పౌలు గారే తన గురించి తాను ఎక్కడ కూడా నేను గొప్పవాడు అన్నట్టుగా చెప్పుకోలేదే, సంఘంలో ముఖ్యంగా కదా. నేను పని చేసేవానని చెప్పుకుంటున్నాడు అంత గొప్ప పౌలు గారే. కానీ మనం పాస్టర్ గారు ఎట్లా ఉంటారు? ఇంకా కొన్ని మీరు బయట చూస్తానండి, ఆయన ఒక్కరు సాక్ష్యం చెప్పేవారు ఉండరు. ఇప్పుడు ఎవరుంటారో తెలుసా? పక్కన పాస్టర్ గారు నిలబెట్టేసుకొని ఇంకా ఈయన ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. అవునా? ఇదేం జరిగిందంటే ఎవరు కారణం తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయాలండి. లేకపోయింటే ఆయన ప్రార్థన చేయకపోయింటే అస్సలు. మరి అక్కడ ఎవరికి స్థానం ఇస్తున్నావు నువ్వు? దేవునికా మనిషికా? అలా ఆలోచన చేస్తున్నావు అంటే మనం తప్పుడు తోలో ఉన్నాము. మనం శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నాం అన్నట్టు. మొత్తానికి దేవుని సేవకుడుగా ఆయన పని చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుని ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇస్తాడు. ఆయన ప్రార్థన చేసినా చేయకపోయినా ఇస్తాడు. మనుషులందరూ ఏం మాయలోకి వెళ్ళిపోయారంటే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి అంత ఇచ్చాడు కాబట్టి ఆయన చాలా ఎంతో గొప్ప వ్యక్తి ఇక కదా. ఇంకా అయిపోయి మొత్తం అక్కడ ఒక మలుపు మళ్ళీ ఇస్తుంది అపోవాడు. ఏంటి? ఆయనకు రావాల్సిన ఘనత నిదానంగా మనిషికి ఇచ్చేస్తాడు. ఇక నిదానిక వాక్యం విన్న మానేస్తాడు. ఏం చేస్తాడు? అప్పటి నుంచి ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన గురించి దాసం అయిపోతాం కదా. మనిషికి దాసం అయిపోతారు ఇప్పుడు. ఇక వాక్యానికి కాదు. అతను ఏది చెప్పినా వేద వాక్కులా వింటాడే కానీ అవును దేవుడు ఏం చెప్పాడని ఆలోచించే జ్ఞానం అప్పుడు ఉండదు. అందుకనే పౌలు గారు చెబుతున్నాడు, నేను ఎవడు అంటున్నాడు అక్కడ. పౌలు ఎవడు అంటే అర్థం ఏంటి? నేను ఎవడు దేవుని దగ్గర అసలుకి. చిన్న పనిముట్టుని మీరు ఎంతకంత గొప్ప చేస్తున్నారు. అది ఎవరి లక్షణం? శరీర సంబంధుల లక్షణం. అందుకని కొరత సంఘం మీలో అది ఉంది అంటున్నాడు అక్కడ. మీలో అలా బ్రతుకుతున్నారు మీరు. మొదటి రాజ్యంలో అలా మీరు ఉన్నారు కదా. చూద్దాం ఇంకేముంటాడు కింద 7వ వచనంలో, కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటువానులోనైనను నీళ్లు పోయేవానులైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును వీరిద్దరు పని ఏంటి? ఆ చెట్టును వృద్ధి చేయడం వాళ్ళ పని. నీళ్ళు పోసేది ఎందుకు, నాటిది ఎందుకు చెప్పండి? ఆ చెట్టు ఫలించడానికే కదా ప్రయాస. ఈ రెండు ఒకటే అని చెబితే ఏమంటున్నాడు? ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. ఎవరు? సంఘం. సంఘం ఏంటి? వ్యవసాయం యొక్క గృహం. వాటిలో మేము పనిచేసేవారం అంతే. మమ్మల్ని మీరు గొప్ప చేయకండి అని చెప్తున్నాడండి. ఆత్మ సంబంధాలు ఏం చేస్తారు? ఈ మాటలు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వాటిని పాటిస్తారేమని. మనుషులకి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. దేవుని కన్నా ఎక్కువ ఇస్తున్నామా? మనము శరీర సంబంధాలమని డిక్లరేషన్ చేసుకోవాలి. శరీర సంబంధులు పరలోకానికి అర్హులనంటే కారు స్పష్టత చేస్తుంది ఇక్కడ కదా. ప్రాధాన్యత ఏంటి? ప్రాధాన్యత అంటే ఏంటి అర్థం? ఆలోచించే ప్రాధాన్యత, ఇంపార్టెంట్, విలువ, ఇవన్నీ ఎక్కడ కనపడతాయి చెప్పండి? దేవుని దగ్గర. నిజం చెప్పండి, ఇవన్నీ దేవుని దగ్గర మనం ఇస్తున్నామా? ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఒక రోజు ఒక భక్తులైన వారు భయపడి ఒక దగ్గర, ఎక్కడంటే పేతురు గారు కొర్నేలు ఇంటి దగ్గరే కదా ఒక సందర్భం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? కాదు అని అంటాడు. ఆయన ఏక కాళ్ళ మీద పడినానికి వస్తారనుకుంటా. అక్కడ మమ్మల్ని ఎందుకు, మేము మీలాంటి నారల స్వభావం కలిగిన వారమే అంటారు పేతురు గారు అక్కడ కొర్నేలు గారి గురించి. కొర్నేలు గారి ఆలోచన ఏంటి? మా భక్తులు వచ్చారంటే బాగా మంచిగానే ఉంది, కానీ ఎక్కడి వరకు పూజిస్తున్నారంటే ఆయన అసలుకి ఆయన గుడి కట్టేస్తున్నాడు. మీలాంటి నరులమే అని అక్కడ చెప్పేస్తారండి. ఎందుకు ఇక్కడ చెప్పేస్తా తెలుసా? ఇంతకుముందు ఒక చచ్చిపోతారు, ఒక రాజు అయిన గతంలో కదా. దేవునికి రావాల్సిన ఘనత సేమ్ అండి. మేము ఎలా ఉన్నాయో తెలుసా మాటలు? రాజాజ్ఞ మాట కింద ఉన్న వాళ్ళు అంటారు అక్కడ ఏమని, అయ్యా మీ మాటలు ఎలా ఉన్నాయంటే తెలుసా, దేవుని మాటలు ఉన్నాయా అనగానే వెంటనే ఏమైపోతాడు?
అమ్మాయి నా గురించి భలే చెప్తున్నారు వీళ్ళు అనుకున్నాడు. వెంటనే చచ్చిపోయాడండి రాజు. పురుగులు బట్టి చచ్చిపోయాడు రాజు. ఏ రోజు రాజు? ఎందుకు ఇవన్నీ అక్కడున్న వారందరికీ తెలుసండి. అపోస్తుల వారందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, దేవునికే ఇవ్వాలి. వాళ్ళకి అర్థమైంది కనుకనే అక్కడ రావాల్సినది దేవునికి రావాల్సినవి అక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాయి, దేవునికి వెళ్ళిపోతున్నాయి అక్కడ. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? మాకే కావాలి ఆ యొక్క పలుకుబడేవన్నీ కూడా అని మనుషులు తాపెత్తపడుతున్నారు ఇప్పుడు కదా. ఇదంతా ఏంటి? శరీర సంబంధులైన మనుషుల యొక్క ఆలోచనలు. ఆనాడు కొరింథీ సంఘాల్లో కనపడేది ఇప్పుడు అనేక సంఘాల్లో కనపడుతున్నాయి. ఏంటి? దేవునికి విలువ లేదు ఇప్పుడు, చెప్పేవారికి విలువ. అంటే అర్థం ఏంటి? విలువనివ్వాలి, కానీ దేవునికి ఇవ్వాల్సిన విలువ తీసేసి మనుషులకు ఇస్తున్నారే, ఇది చాలా తప్పు. సంఘాలు లేవు ఇప్పుడు చాలా అండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేస్తారండి, దేవుని గురించి మీరు విశ్వాసంగా ఉంటున్నారు ఎవరినైనా అడగండి. ఇది బాగా ఆలోచించాలి. విశ్వాసం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని గురించి మీకు ఏం తెలుసు ప్రశ్న వేయండి. తిప్పితే 2 లైన్లు చెప్తాడు. మీ పాస్టర్ గురించి మీకు ఏం తెలుసు? ఇంకా వద్దు, పేరాలు కనపడతాయి, పేపర్లు తిప్పేయచ్చు. అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు పాస్టర్ మీద పెట్టిన శ్రద్ధ దేవుని మీద కానీ వాక్యం మీద నీకు తెలియదు. మనుషులు ఏ కోవలికి వెళ్ళిపోతున్నారో ఆలోచించాలి ఇక్కడ కదా. అప్పుడు ఆనాడు సంఘం అలా ఉండేదంట. పౌలు గురించి బాగా తెలుసు, అపొల్లు గురించి బాగా తెలుసు, దేవుడు గురించి అస్సలు, వాక్యం గురించి అస్సలు. అలా ఉన్నామేమో మనం. ఒకసారి ఆలోచించాలి. మనుషుల కన్నా దేవుని కన్నా మనుషుల గురించి బాగా తెలుసా మనకి? అయితే మనం శరీర సంబంధాలు అవుతాం కానీ ఆత్మ సంబంధాలు ఎలా అవుతాం చెప్పండి కదా. దేవుని గురించి బాగా తెలిసి ఆత్మీయతలో బాగుంటే మనం ఆత్మ సంబంధం అయిపోతాం కదా. ఒకసారి ఆలోచించేద్దామండి. ఈరోజు మనం తెలుసుకున్న మాటలు ఏంటంటే మనం ఎవరు సంబంధము. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న లోపాలు మనకు ఎత్తి చూపిస్తున్నాడు. మీలో ఈ లోపాలు ఉన్నాయేమో సరిదిద్దుకో అని ఒకసారి ఆలోచించేద్దాం. కనుక మన ఆత్మ సంబంధులైన వారి ఆలోచన ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి మొత్తం చెప్పాడు ఇక్కడ. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం 2, 3 అధ్యాయాలు. చివరి మాటలు 2వ అధ్యాయం, ప్రారంభ మాటలు 3వ అధ్యాయం. కాబట్టి ఆ వచనాలు మళ్ళీ చదువుకోండి ఒకసారి. చాలా మన ఆత్మను ఇంకా దగ్గర చేసేదిగా ఉంటుంది వాక్యం. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. మనము ఆత్మ సంబంధాలుగానే బ్రతుకుదాం, ఆత్మ సంబంధాలుగానే జీవిద్దాం, ఆత్మ సంబంధాలుగానే మనం మరణిద్దాం. ఎందుకంటే ఆ 2వ మరణం ఒకటి ఉంది కదా. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే మనం ఇక్కడ బ్రతకాలి. దేంట్లో? ఆత్మీకంగా. మరణించాలి దేంట్లో? ఆత్మీకంగా. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. మనం ఎవరు సంబంధాలమో ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఆలోచించేద్దాం. మనం వ్యక్తిగతంగా అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? వాక్యం దగ్గరికి. అక్కడికి వెళ్ళి, ప్రభా నేను ఎలా ఉన్నాను? మీకు మహిమకరంగా నేను చేసేటట్టుగా ఉన్నానా, లేక మనుషుల్ని గొప్ప చేసి మిమ్మల్ని తక్కువ చేసేవాడుగా నేనున్నాను? సరే దేవుని దగ్గరికి, వాక్యం దగ్గరికి వెళ్ళి ఈ మాటలు మరొక్కసారి మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. మన తప్పులేంటో బయటపడతాయి ఇప్పుడు కదా. ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం, మన ఆత్మీయతలో ఎదుగుతాం. కాబట్టి ఈ మాటలను నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అంటే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం విన వాక్యాన్ని బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మాలో ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అని ఎన్నో విషయాలు మాకు తెలియపరుస్తున్నాను. నేను తండ్రి క్రైస్తవులైన మేము తండ్రి శరీర సంబంధాలుగా కాక ఆత్మ సంబంధాలు కలిగిన వారంగా ఉండేలాగా కృప దయచేయమని వేడుకొనుచున్నాం. మీ మాటలు వింటున్నప్పుడు, మీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు భయముతో, భక్తితోనైనా మీ మాటలను తండ్రి నెరవేర్చులాగా కృప దయచేయమని వేడుకొనుచున్నాం. ఈ మాటలు ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారందరూ హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పరచమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో
అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.